ఆ తర్వాత 76 చూడండి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ఈక్వల్స్ 84 అండ్ ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ -10 దెన్ ద వాల్యూ ఆఫ్ వై ఈస్ కావాలి. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2xy ఈక్వల్స్ 84 మరియు ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ -10 అయితే వై విలువ ఎంతో కావాలి. ఇక్కడ మనం దీన్ని ఖచ్చితంగా ఆప్షన్ సబ్స్టిట్యూషన్ తీసుకున్నాము. ఇక్కడ మనకి ఆప్షన్ ప్రకారం తీసుకుంటే మనం వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను ఎక్స్ ప్లేస్లో కనుక 2 పెట్టామనుకో, ఇప్పుడు ఎక్స్ అంటే వాట్ ఈజ్ వాల్యూ ఆఫ్ వై అన్నాడు, వై ప్లేస్లో 2 పెట్టామనుకో, మనం ఇక్కడ సెకండ్ ఈక్వేషన్లో వై ప్లేస్లో 2 పెట్టామనుకోండి, అప్పుడు ఎక్స్ -2 ఈక్వల్స్ -10 అయితే ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది ఇక్కడ -8 అవుతుంది. ఎక్స్ కామా వైని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూషన్ చేస్తే నాకు ఎంత రావాలి ఇక్కడ 84 రావాలి. ఓకే 84 రావాలి ఇక్కడ మనకి. సో మనకి 84 వచ్చే విధంగా మనకి ఈక్వేషన్ ఉందో లేదో చూద్దాం. చూడు ఫస్ట్ ఆప్షన్ ప్రకారం, ఆప్షన్ ఏ ప్రకారం -8² అంటే ఎంత 64 కదా, -2 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత -8, వై వాల్యూ ఎంత 2. అదే ఇక్కడ 64 ప్లస్ ఇదెంత మనకి 32, 64 ప్లస్ 32 అంటే ఎంత 96 కదా, కాబట్టి ఇది కాదు. మరి 1 తీసుకున్నాం అనుకో, మరి చూడు ఇక్కడ మనకి 1 తీసుకున్నాం అనుకో, ఎక్స్ ఈక్వల్స్ ఎంత -9 అవుతుంది, వై ఈక్వల్స్ ఎంత మనకి 1 అనుకున్నాం అనుకో. అప్పుడు ఎక్స్ ఈక్వల్స్ -9 అంటే -9² అంటే ఎంత 81 కదా, 81 -2 ఇంటూ -9 ఇంటూ 1 అన్న. ఓకే 81 ప్లస్ 18 చేయి, 81 ప్లస్ 18 చేయనమా, వాల్యూ ఎంత 99, కాబట్టి ఇది కూడా కాదు. మరి ఇక్కడ మనకి y ఈక్వల్స్ 4 తీసుకున్నాం అనుకోమా, y వాల్యూ -4 ఇవతలకు వస్తే +4 అయితే 4 - 10 అంటే ఎక్స్ వాల్యూ ఇది ఈక్వల్స్ ఎంత -6, -6 హోల్ స్క్వేర్ అంటే 36 -2 ఇంటూ ఎక్స్ వాల్యూ -6, వై వాల్యూ ఎంత 4 అంట. అప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే 30 ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అండి. 2 6 12, 12 4 ఎంత 48 అనమాట. 30 ప్లస్ 48 అంటే వాల్యూ ఎంత 84 కదా, 84 సరిపోయింది కదా మీకు మనకి. కాబట్టి ఎక్కడ సరిపోతుంది అంటే సి ఆప్షన్ దగ్గర సరిపోతుంది అనమాట. అంటే 76కి ఆన్సర్ ఏంటి సి ఆప్షన్ ఆన్సర్.